చూడటం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకు ఇస్మార్ట్ శంకర్ సినిమా బాగుంది. అందులో పాటలు, డ్యాన్సు, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా కలబోసుకుంటే రామ ఎనర్జెటిక్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్కి వచ్చిన తర్వాత పూరి గారికి అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. మరి ఏమైనా తాగుతున్నాడా లేకపోతే నిద్రపోతున్నాడా తింటున్నాడా ఏం అర్థం కావట్లేదు. సినిమా పూరి గారు మార్కు రాము ఎనర్జెటిక్ తప్ప డబుల్ ఇస్మార్ట్లో ఇంకేం లేదు. సంజయ్ దత్ గారిని తెచ్చారు. సంజయ్ దత్ గారు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? KGF 2 ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పి ఉపయోగం లేకపోయింది. అలీ గారు కామెడీ చేశారు. అలీ గారి కామెడీ ఒక ట్రాక్ ఉంటుంది యాక్చువల్గా, కానీ ఇందులో రొట్ట కామెడీ అయిపోయింది మొత్తానికి. సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అనుకోవడం లేదు. అబో యావరేజ్కి బిలో యావరేజ్కి మయంగా కొట్టుకుంటుంది అంతే సినిమా. అది కూడా ఒక రోజుగా ఆడొచ్చు, తర్వాత ఎలా ఉంటుందో కూడా తెలీదు. వాట్ ఎవర్ మేము ఎవరి ఒపీనియన్ అనుకుంటుంది. సినిమాలో ఊహించినంత అయితే లేదు. రామ్ యాక్టింగ్ పరంగా అయితే ఓకే తప్ప మిగతా పూరి గారి మార్క్ ఏమీ లేదు. మనం చూసుకుంటే అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి 1.5 అయితే ఇవ్వచ్చు. అంతకుమించి కష్టంగా, అది కూడా చాలా కష్టంగా ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందులో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకున్నాడు. అదే కాన్సెప్ట్ని నువ్వు ఒక ½ అవర్ పొడిగితే సినిమా వేరే లెవెల్లోకి వెళ్ళిపోయాను. ఆ కాన్సెప్ట్ పట్టుకుని వదిలేసావు అంతే. సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది నీకు చాలా ఇంపార్టెంట్ అవును, కానీ సెట్ అవ్వలేదు. నీకు ఆ పట్టుకుని వదిలేసిన వల్లనే సినిమా నీకు అట్లాగే పోయింది తప్ప నా ఒపీనియన్ అయితే కనుక సినిమా యావరేజ్, అది కూడా అతి కష్టమైంది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హీరోయిన్ వరకు అయితే మన గతంలో చూసాం, రవితేజ గారితో యాక్ట్ చేసిన అమ్మాయి. ఆ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ మంచి రొమాంటిక్గా కూడా కనపడుతుంటుంది. కాబట్టి హీరోయిన్ సంబంధించి ఎలివేషన్స్ ఒకే వరకు వెళ్ళింది, కానీ ఓవరాల్గా పూరి గారి మార్క్ అసలు లేదు సినిమా. పూరి గారి మార్క్ ఇప్పుడు అందరూ ఏమంటారంటే మరో లైగరా రాడ్ అంటున్నారు. నేనేమంటానంటే డబుల్ ఇస్మార్ట్ శంకర్ కాదు, డబుల్ ఇస్మార్ట్ రాడ్ అంటాను నేనైతే. ఒక నా ఒపీనియన్ అయితే కష్టంగా ఉంది సినిమా, కానీ చూడండి సినిమా బాగుంది. ఓకే, మూవీ అయితే బాగానే ఉంది, యావరేజ్. ఓకే, చూడొచ్చు. కొంచెం ల్యాగ్ ఉంది. ఓకే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తక్కువనే ఉంది. ఫస్ట్ సినిమా బాగుంది, ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది, అంత స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ లేదు. ఓకే, కానీ ఫస్ట్ టైం అయితే చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు పక్క. ఆ స్లాంగ్ కానీ దానికోసం పోవచ్చు. సంజయ్ దత్ అయితే సెట్. సంజయ్ దత్ మెయిన్ రోల్, అదే బాగుంది యాక్టింగ్. హీరోయిన్ యాక్టింగ్ కూడా ఓకే, కొత్త యాక్ట్రెస్ అనుకుంటా. సంజయ్ దత్ అయితే సెట్ ఉంది అన్నిట్లో. హీరోయిన్ ఓకే, అంత ఎక్కువ పాటలు లేకపోయినా బాగానే ఉంది. సంజయ్ దత్ అయితే చాలా పీక్ ఉంది యాక్టింగ్. పూరిది రొమాంటిక్ యాంగిల్స్ ఉన్నాయి దాంట్లో కూడా. బాగుంది. అలీ యాక్టింగ్ బాగుంది. అలీ మెయిన్, సంజయ్ దత్ వీరిద్దరు సూపర్ ఉంది. వాటి 5లో ఒక 3 ఇవ్వచ్చు. సాంగ్స్ ఏం లేవు, జస్ట్ అది ఒకటి ఐటమ్ సాంగ్ ఉంటుంది ఒకటి, అది బాగుంది. వేరే ఏం లేవు కదండి. ఇంకా అట్లా చెప్పి చెప్పలేం కదా, చెత్త సినిమాలే తీస్తాడని. మంచి సినిమా వస్తుంది, 1 టైం చూడొచ్చు. మరి చూడొద్దని చెప్పాం కానీ 1 టైం చూడొచ్చు. ఏమో రవితేజ అనే సినిమా చూడలేదు. రామ్ ఒక్కడే మంచి యాక్టింగ్ చేశాడు అనిపించింది సినిమా మొత్తం. మిగతా వాళ్ళందరూ ఓవర్ యాక్టింగ్ అని అనిపిస్తుంది. తెలంగాణ యాక్సెంట్ ఎట్లుందండి? బాగానే ఉంది యాక్సెంట్, కానీ సినిమా అంతా ఏం లేదండి మొత్తం.